వేసప్పదండ అక్కడ ఒక దాయిస్తే పైన కూర్చుండే వాళ్ళకి కూడా గార్లాండింగ్ ఫాదర్ బాబు నరేష్ మీరు ఏంటి పిలిచే ప్రేమల కోని అనేకమైన వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు అదే కాకుండా ఈరోజు గోల్డ్ మెడలిస్టులు ఉన్నా కూడా వారిని కాదని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 2 మాసాలు కూడా పూర్తి అవుతా ఉంది. అనేకమైన వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల మందికి ఉద్యోగాలు కొత్తవి అని కూడా ఇచ్చి మొత్తం పైన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేనిచో ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు కూడా చెల్లిస్తామని కూడా వాగ్దానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు విద్యా కానుక ద్వారా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కూడా రియంబర్స్ చేస్తామని, వసతి దీవెన ఇవన్నీ కూడా చెల్లిస్తామని కూడా మాట చెప్పడం జరిగింది. ఈరోజు 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఉంటే కేవలం 16,300 మాత్రమే ఫిలప్ చేసి, ఆ 16,300 కూడా వారికి కావలసిన వారికి పేపర్ అనేది కూడా లీక్ అనేది కూడా చేసి వారికి పేపర్ అందించి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కోటా కింద ఉండేటివి కూడా ఈరోజు గోల్డ్ మెడలిస్టులు ఉన్నా వారిని కాదని కేవలం పార్టిసిపేషన్, ఎవరైతే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారో చాలో ఆ అసోసియేషన్ మాత్రమే సర్టిఫికేట్ తీసుకొని కూడా ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గోల్డ్ మెడలిస్టులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. 15 లక్షల నుంచి 20 లక్షలు కూడా అమ్ముకోవడం కూడా జరిగింది. ఈరోజు అలాగే ఎవరైతే పేపర్ లీక్ అయ్యి అక్కడే ఉండే ఎంప్లాయీ, అవుట్ సోర్స్ ఎంప్లాయీ నవీన్ అనే ఎంప్లాయీకి జోన్ 2లో మొదటి ర్యాంక్ వస్తే అది గుర్తించే ఈ ప్రభుత్వం అతనికి ఉద్యోగం ఇవ్వకపోతే అతను కూడా కోర్టుకు కూడా హైకోర్టుకు కూడా పోవడం జరిగింది. ఇంతవరకు ప్రభుత్వం తరఫున విద్యాశాఖ తరఫున అఫిడవిట్ కూడా ఫైల్ కూడా చేయలేని వైనాన్ని కూడా అందరూ కూడా గమనించారు. అందుకోసమే వెంటనే కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాయితీని కూడా నిరూపించుకోవాలని చెప్పి, అలాగే ఈరోజు కేంద్రంలో కూడా నీట్ యొక్క పేపర్ లీక్ అయిన దాని వల్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి అయితే ప్రధాని గారు రాజీనామా ఇచ్చాడో అలాగే కూడా లోకేష్ గారిని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్క నిరుద్యోగం కూడా 3,000 చెల్లించాలని చెప్పేసి, ఫీజు రీఎంబర్స్మెంట్లో బకాయిలు ఉన్న 9,500 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన ప్లస్ విద్యార్థి సంఘాల తరఫున మొన్న పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ర్యాలీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం దిగిరాకపోతే ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరాహార దీక్షలు కూడా 4 రోజులు చేస్తాం. 5వ రోజు అంటే 10వ తేదీ పెద్ద ఎత్తున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ర్యాలీలు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ లోకేష్ గారు రాజీనామా చేసేంత వరకు, ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించేంత వరకు, ప్రతి నిరుద్యోగ వారికి కూడా ఉద్యోగమన్నా లేకపోతే నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చేటట్లు కూడా దిగించే వరకు కూడా అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదు. ఇదంతా కూడా ఇలాగే కొనసాగిస్తుంది. అందువల్ల నిజాయితీని ప్రూవ్ చేసుకోండి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తరపున అన్ని కూడా బకాయిలు కూడా అవన్నీ కూడా వెంటనే